హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఎన్ఐటీ సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. సో అందులో భాగంగా ఇప్పుడు ఎన్ఐటీ కాలికట్ గురించి ఒకసారి చూద్దామంట. ఈ ఎన్ఐటీ కాలికట్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్స్ ఏంటి, అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అలానే వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, అలానే హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, అలానే దీనికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి కంప్లీట్గా డీటెయిలింగ్స్ చూసే ముందు ఇంకా మా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి అప్డేట్ మీ వరకు వస్తుంది. లెట్స్ డ్రైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ దీని డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 1961 లో ఎస్టాబ్లిష్మెంట్ అయితే చేశారండి. చాలా ఓల్డ్ క్యాంపస్ ఇది. సో అలానే దీని NIRF ర్యాంకింగ్ వచ్చేసి 21 ర్యాంకింగ్ లో ఉంది. క్యాంపస్ వచ్చేసి మనకి 300 ఎకరాల్లో అయితే ఉంది. దీని లొకేషన్ వచ్చేసి మనకి NIT క్యాంపస్ POలో కోయికూడ్ కేరళలో ఉంది. పిన్ నెంబర్ వచ్చేసి 673601. అలానే క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. దీని ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి 10+2 విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. మస్ట్ అండ్ షుడ్ క్వాలిఫైడ్ జేఈ మెయిన్స్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. సో అలానే ట్రాన్స్పోర్టేషన్స్ ఒకసారి చూద్దాం. బై ట్రైన్ అయితే మనకి కోయికూడ్ రైల్వే స్టేషన్ నుంచి 22 కిలోమీటర్స్ అవేలో అయితే ఉందండి. సో అలానే మనం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి కరిపూర్ నియర్ కోయికూడ్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది. 45 కిలోమీటర్స్ రేడియస్ లో అయితే ఉందండి. సో అలానే ఇప్పుడు కోర్సెస్ ఏంటి, వాటి ఇంటేక్ ఏంటి, అలానే ఫీజ్ డీటెయిల్స్ గురించి ఒకసారి చూద్దాం. సో ఇవ్వండి కోర్సెస్. సో ఆ కోర్సెస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 1278 ఇంటేక్. మన ట్యూషన్ ఫీ వచ్చేసి మనకి ఆల్ కోర్సెస్ కి ఒకే ట్యూషన్ ఫీ ఉందండి. ఆ ఫీ వచ్చేసి మనకి 1,25,000 పర్ యానం అయితే ట్యూషన్ ఫీ ఉందండి. సో ఇప్పుడు కోర్సెస్ వైజ్ ఇంటేక్స్ ఒకసారి చూద్దాం. సో బయోటెక్నాలజీ వచ్చేసి మనకి 37 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 116 ఇంటేక్ అయితే ఉంది. సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి 172 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 178 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి 173 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వచ్చేసి 172. ఇంజనీరింగ్ ఫిజిక్స్ వచ్చేసి 37. మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 30. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 205. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వచ్చేసి 59. ఎనర్జీ ఇంజనీరింగ్ వచ్చేసి 40. ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకి 59 ఇంటేక్ అయితే ఉందండి. ఇది ఓవరాల్ గా కోర్సెస్, వాటికి సంబంధించిన ఇంటేక్స్. ఇప్పుడు కోర్సెస్ వైజ్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బయోటెక్నాలజీ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 26,457. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 29,726. సో అలానే జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 35,517. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 42,632. సో దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, NCL, SC, ST కేటగిరీ వైజ్ ఫస్ట్ రౌండ్ అండ్ ఫైనల్ రౌండ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. అలానే కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 1837. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 1865. సో అలానే జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 2026. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 1865. సో అలానే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 28,830. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 41,195. సో అలానే జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 32,686. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 44,379. సో అలానే దీనికి సంబంధించిన WS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇందులో ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 4,678. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 6,856. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 5,222. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 8,205. సో అలానే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో అలానే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చూద్దాం. సో ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 7,380. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 11,234. జనరల్ ఫైనల్ రౌండ్ 8,314. ఫీమేల్ ఫైనల్ రౌండ్ 12,856. సో అలానే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ అయితే 13,924. అలానే ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 23,296. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 17,056. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 28,879 అండి. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, NCL, SC, ST కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. సో ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇప్పుడు అలానే మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూద్దాం.
ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 26,840, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 37,797, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 30,375, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 45,503. సో రిమైనింగ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో అలానే మెకానికల్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 15,624, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 29,216, జనరల్ ఫైనల్ రౌండ్ 19,452, ఫీమేల్ ఫైనల్ రౌండ్ 30,678. సో అలానే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 28,078, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 38,670, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 36,080, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 41,473. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో అలానే ఎనర్జీ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 18,696, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 31,203, జనరల్ ఫైనల్ రౌండ్ 25,927, ఫీమేల్ ఫైనల్ రౌండ్ 31,203. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్కిటెక్చర్. దీనికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 232, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 169, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 289, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 210. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో అలానే ఎన్ఐటి క్యాలికట్ క్యాంపస్ సంబంధించిన 2025 ప్లేస్మెంట్స్ ఒకసారి చూద్దాం. దీని హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 43.24 lakhs పర్ యానం అయితే ఉందండి. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 6.17 lakhs పర్ యానం అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసి మనకి 13.39 lakhs పర్ యానం అయితే ఉందండి. సో దీని ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 85.38 ప్లేస్మెంట్ రికార్డ్ అయితే ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. 11 బాయ్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయండి. అలానే 3 గర్ల్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. బాయ్స్ హాస్టల్ కెపాసిటీ వచ్చేసి మనకి 4,800, గర్ల్స్ హాస్టల్ కెపాసిటీ వచ్చేసి మనకి 2,000. హాస్టల్ ఫీ వచ్చేసి మనకి 90,000 పర్ యానం అయితే ఉందండి. సంవత్సరానికి 90,000 ఉంటుంది హాస్టల్ ఫీ అనేది. ఇందులో 18 గెస్ట్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో పేరెంట్స్ ఎప్పుడన్నా మన క్యాంపస్ని విజిట్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం సపరేట్గా మనకి ఇందులో గెస్ట్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అలానే ఇందులో అకామిడేషన్ ప్రొవైడెడ్ ఆన్ సింగిల్, డబుల్, త్రిబుల్ షేరింగ్ అయితే అవైలబుల్ ఉందండి. సో అలానే హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూసుకున్నట్టయితే ఫిట్నెస్ సెంటర్ ఉంది, కామన్ రూమ్ విత్ ఎల్ఈడి టీవీ, విజిటర్స్ రూమ్ ఉంది, కంప్యూటర్స్ రూమ్ ఉన్నాయి, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ బోర్డ్, చెస్ బోర్డ్, లైబ్రరీ, ఇంటర్నెట్ యాక్సెస్ త్రూ అవుట్ ద హాస్టల్. ఇంటర్నెట్ యాక్సెస్ అయితే ఉందండి. స్టూడెంట్ గైడెన్స్ కోసం ఒక విజిటింగ్ రూమ్ అయితే ఉందండి. అలానే నైట్ క్యాంటీన్స్ ఉన్నాయి, లాండ్రీ సర్వీస్ ఉంది, ఎస్పెషల్లీ లేడీస్ కోసం బ్యూటీ పార్లర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. స్టిచ్చింగ్ సెంటర్ కూడా ఉంది, జిరాక్స్ స్టేషన్ ఉంది. సో వైఫై ఎనేబుల్డ్ కామన్ ఏరియాస్ వైఫై కూడా అవైలబుల్ ఉంటాయి. సో అలానే క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దామండి. సో అలానే ఇందులో లైబ్రరీస్, అలానే కంప్యూటర్ సెంటర్స్ సంబంధించిన హై స్పీడ్ ఇంటర్నెట్, వైఫై అండ్ అలానే అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయండి. సో అలానే అకాడమిక్ స్పేస్ గురించి చెప్పినట్టయితే వెల్ ఎక్విప్డ్ లెక్చరర్ హాల్స్, సెమినార్ రూమ్స్ అండ్ ఆడిటోరియంస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అలానే హెల్త్ సెంటర్ గురించి చెప్పినట్టయితే 24/7 మెడికల్ సర్వీస్ అండ్ అంబులెన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో అలానే ఇంకా చూసినట్టయితే ఏటీఎంస్ ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ ఉంది, గెస్ట్ హౌసెస్ ఉన్నాయి, స్టేషనరీ స్టోర్స్ ఉన్నాయి అండ్ క్యాంపస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది. ఇంకా స్పోర్ట్స్ విషయానికి వస్తే మనకి అవుట్డోర్ స్పోర్ట్స్ వచ్చేసి మనకి క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఇవన్నీ ఉన్నాయి. సో అలానే ఇండోర్ స్పోర్ట్స్కి వచ్చేసి మనకి బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్, జిమ్, ఇండోర్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయండి. ఎన్ఐటి క్యాలికట్ సంబంధించిన ప్రోస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సో ఇందులో స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయండి, ఎస్పెషల్లీ మనకి ఈసీఈ, సిఎస్సి వాళ్ళకి. సో గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్ కానీ, సినిక్ క్యాంపస్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ అప్డేటెడ్ కరికులమ్స్, యాక్టివ్ క్యాంపస్ లైఫ్ విత్ ఫెస్ట్ అండ్ క్లబ్స్, అఫోర్డబుల్ ఫీ అండ్ వాల్యుబుల్ ఫర్ మనీ. ఎన్ఐటి క్యాలికట్ సంబంధించిన కాన్స్ ఏంటంటే సమ్ హాస్టల్స్ ఆర్ ఓల్డ్ అండ్ ఓవర్ క్రౌడెడ్, క్యాంపస్ ఈజ్ ఫర్ ద సిటీ. సో క్యాంపస్ అనేది కొంచెం సిటీకి దూరంగానే ఉంటుంది. ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఈజ్ వేరీ బై బ్రాంచ్, స్ట్రిక్ట్ రూల్స్ అండ్ హెవీ అకాడమిక్ లోడ్ అయితే ఉంటుంది. సో ఇదండి ఓవరాల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ సంబంధించింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.